శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ 25th ఎపిసోడ్ సెలబ్రేషన్. అమ్మగారు ఏంటి అడవుడంతా పంప తీసిన పెళ్లి చేస్తున్నారా? మొన్న పెళ్లి చేసినందుకే బయట పెద్ద పెంట అవుతుంది. ఆ ఎపిసోడ్ తర్వాత యూట్యూబ్ లో ఇన్ని కామెంట్లు పెట్టొచ్చు, తెలుగులో ఇన్ని బూతులు తిట్టొచ్చు అని తెలిసింది. మళ్ళీ వీళ్ళకి ఈ చిత్రం చూసిన చిత్రం చెదిరి పొంగులో పాట ఒకటి వీడికి. చిత్రం చూసిన చిత్తం చెదిరినే. ఏంటి అమ్మగారు ఈ అడవుడంతా ఏంటి? మన శ్రీదేవి డ్రామా కంపెనీ 25 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 25th ఎపిసోడ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. The award goes to అందుకే ఇంత హడావిడి. అప్పుడే పాతిక ఎపిసోడ్ అయ్యిందా? పేమెంట్లు వచ్చినాయి కదరా. సరే అమ్మగారు ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామా? మరి బాబు ఎక్కడ? హాయ్ యాంకర్ బాబు, పుట్టిన బాబు. ఒల్లొల్లొల్లొల్లొల్ల. దా. mind block నానా ఆ? ఏంటి ఇంత లేటు? నాన్న అనిపించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు బాబు. ఏంటి నాన్న ఈ మధ్య లేట్ అవుతున్నావు? వెళ్ళి వచ్చే టైం చూసుకోవాలి కదా. ఒక్క నిమిషం అమ్మా. వెళ్ళే టైం అంటే మన చేతిలో ఉంటుందిరా, వచ్చే టైం నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? నువ్వు పనికిరావులే కానీ ఇగో నువ్వు పక్కన ఉండి ఫస్ట్. అమ్మా షో అదిరిపోద్ది వాళ్ళ. అందుకే నేను ఒక ఏర్పాటు చేశాను. ఏంటిది? నువ్వే కాదు నీతో పాటు హెల్ప్ చేయడానికి 2 యాంకర్స్ ని పిలిచాను. ఓహో. సో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకో. షో అద్రిపోవాలి అంతే. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, మిగతాది నేను చూసుకుంటా. అన్నా ఆ, నీకోసమే వచ్చాం రా. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు అన్న? నాకు హెల్ప్ చేయడానికి. హెల్ప్ చేయడానిక? అన్న ఫస్ట్ టైం అతను చేసే దాంట్లో మనల్ని హెల్ప్ చేయమంటున్నా. ఫస్ట్ చేస్తాను అది కాదు యాంకరింగ్. అయినా నువ్వు ఉంటుండగా మళ్ళీ మేము యాంకరింగ్ అంటే అసలు అది నీ ముందు అరే నటించొద్దురా. మీరు క్యారవాన్ లో మాట్లాడుకున్న వీడియో మొత్తం చూసాను నేను ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడో విన్నట్టుమన్నా? ఎక్కడో చెక్ కూడా తీసుకుని అనిపిస్తుంది నాకు. అందులో ఎవరు ఉంటారో కూడా తెలియదు మీకు? ఎవరుంటారు? సుధీర్. సుధీర్ అంటే ఇందాక మనకి హెయిర్ సెట్ చేశాడు. అలాగైతే నువ్వు క్యారవాన్ చేసిన వీడియో చూపించినా తిడతారా నన్ను? మీరు క్యారవాన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు సోప్ వేస్తా ఉంటారు. అవును. అన్నా నువ్వు తోపు. మా ఇష్టం. ఇంత మెయిన్ ఎపిసోడ్ నువ్వు ఒక్కడే చేస్తావా? నేను చేయకూడదా యాంకరింగ్? అయినా యాంకరింగ్ అంటే అందరి మధ్యలో ఉండి డీల్ చేయాలి. నువ్వు అందరు వెళ్ళాక డీల్ చేస్తావు, అలా కూడదు. అది కాదురా, నేను ఆల్రెడీ చేస్తున్నా కదా. నువ్వు ఇన్ని ఎపిసోడ్ చేశాను. నువ్వు చేసిన యాంకరింగ్ యూట్యూబ్ లో చూసుకున్నా, నీకు ఎప్పుడు అనిపించింది యాంకర్ నీకు? అందుకే నీ యాంకరింగ్ నేను చేస్తాను, లేకపోతే ఈడు చేస్తా, లేకపోతే ఇద్దరు కలిపి చేస్తాను, మాత్రం మూసుకు పక్కన. అరే నేను హ్యాండిల్ చేస్తానంటే నువ్వు హ్యాండిల్ చేసేవి టెలికాస్ట్ చేయలేము, నేను చేసేవి చేస్తారు. ఓకేరా, మీ యాంకరింగ్ మీరు చేసుకోండి, నా యాంకరింగ్ నేను చేసుకోండి. మాకు అదే కావాలి. చూడు యాంకరింగ్ ఎలా ఉంటుందో చూసి నేర్చుకో. రోజు ఒకళ్ళు రాకపోతే ఇన్నాడు వీడి కూడా రాదు. మీరు వెళ్ళి కూర్చోండి రా, చెప్తా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ 25th ఎపిసోడ్ సెలబ్రేషన్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎన్నో ఎపిసోడ్ ఇది? 25. మరి దానికి ఎంత గడుస్తున్నాడు? అదే నాకు అర్థం కాలే. నెమ్మ చెప్పొచ్చు కదా. ఎవడవే నువ్వు? వెల్కమ్ టు 25th ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సో అవార్డ్ ఫంక్షన్ కి చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఆన్ ద వే రెడ్ కార్పెట్ కూడా ఉంది. హలో రెడ్ కార్పెట్ ఏం లేదు, రెడ్ మ్యాట్ వేసాం. అది కూడా క్యారీవన్ దగ్గర ముందే వేస్తారు కదా కింద, అది తెచ్చాం.
ఆ రెడ్ కార్పెట్ దగ్గరికి మేము వెళ్తున్నాం, వాళ్ళందరినీ మేము రిసీవ్ చేసుకుంటాం. నువ్వు ఇక్కడ ఉండి అది చెప్తుంటా. శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా మంది రెడ్ కార్పెట్ మీద వస్తున్నారు. వాళ్ళందరినీ ముందు మేము ఇంటర్వ్యూ చేసి తర్వాత పంపిస్తాం. ఒక లైలా కోసం తిరిగాను దేశం. వావ్, లైలా గారు మీరా? అసలు మీరు ఈ షోకి రావడం కారణం? Director లో interest. ఏ సూపర్. మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పరా? 1763. ఇది నాది, మీరు చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ మేడం, మీ స్మైల్ అప్పుడు సినిమాలో చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఒకలా ఉంది. దానికి కారణం మీరు వాడుతున్న పేస్ట్ చెప్పండి. Neem stick la. వేప పుల్ల. వేప పుల్ల. మేడం స్మైల్ ఇంకెలా ఉండడం కారణం అవి పెట్టుడు పళ్ళు కావడం చాలా ఆనందం. మేడం రండి, రెడ్ కార్పెట్ మీద వెళ్ళిపోండి గ్రీన్ కలర్ లో. ఒక లైలా కోసం తిరిగాను దేశం. Hello. హాయ్ మా రోహిణి. మీ ఫస్ట్ క్వశ్చన్ మీరు అడుగుతాడండి. ఈ షో మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ షో మీద పడి చాలా మంది పందుల తింటున్నారు. అయితే మీరు తినేసి వచ్చారా? నెక్స్ట్ క్వశ్చన్, అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరు ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు మీతో? ఇలా ఎంటర్ అవ్వగానే అందరూ తినేలా చూస్తారు. మరి వాళ్ళు తినేది కూడా మీరే తింటే అలాగే చూస్తారు. మీ లాస్ట్ క్వశ్చన్, మీరు ఫ్యూచర్ లో ఏమవుతుంది అనుకుంటున్నారు? హీరోయిన్. చలో చలో. మీరు ఈ ఆన్సర్ తో వెళ్ళిపోవచ్చు తొందరగా. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. హాయ్ ప్రసాద్ గారు, చాలా బాగుంది. చెప్పండి. షూ అండి ఇది. మనం ఈ షోని సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం, దాని మీద దీన్ని గోల్డెన్ బంజారా చేసుకుందాం, సిల్వర్ జూబ్లీ వద్దు. అసలు ఈ షో మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం నాకేం తెలుస్తుంది, అభినని అడగాలి. అభి గారి ప్రాయం ఎంతో? కాదండి, యాక్చువల్ గా ఈ 18+ పంచుల కంటే కూడా మీ పంచులు కూడా బీపులు వేస్తున్నారంట, దానికి ఏమంటారు? ముందు టీవీలో ఏంటి సార్, తర్వాత బీపులు వద్దు కానీ. థ్యాంక్ యూ సో మచ్. అరే అది ఫస్ట్ అడుగుతాను. నేను అడుగుతా. లేదు నేను అడుగుతా. మీరు చెప్పండి, మీలో ఫస్ట్ ఎవరిని అడగాలి? నన్ను అడుగు. ఓకే, మరి ఈ షూట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? క్యారవాన్ లోకి వెళ్తాను. క్యారవాన్ లో నుంచి దిగిన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తాను. మీ ఇల్లు ఎక్కడ? గచ్చిబౌలి. ఎవరెవరు ఉంటారు? ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ గా చెప్పు మ్యాటర్ ఏంటో. మ్యాటర్ ఏంటంటే మీ లొకేషన్ పెట్టండి నాకు. సో మీ అందరికి సీక్రెట్ అడుగుదాం అనుకున్నాం కాబట్టి మీరు అందంగా లేదు కాబట్టి మేము ఆ సీక్రెట్ అడగట్లేదు. మీరు ఇంత అందంగా ఎందుకు లేరు? అందంగా లేకుండానే మీరు ఇద్దరు సైడ్ కొడుతున్నారా? మేమంతే, లేని వాళ్ళకే కొడతాం. ఒక్కసారి సరిగ్గా చూసి చెప్పండి. ఎంత చూసినా అంతే. నిజం చెప్పాది. ఎంత అందంగా ఉన్నారంటే మండి కన్నా మీరే బాగున్నారా? చాలా 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 బాగున్నారు. థ్యాంక్ యూ. సూపర్. మీ ఎంట్రీకి ఒక్క జోక్ ఏమన్నారు, అది వేసేసాం, ఇంక మీరు వెళ్ళిపోవచ్చు. వల్లేగా తగిలావే బంగారం, వల్లేగా తగిలావే బంగారం. హాయ్ Okay. భాస్కర్. భాస్కర్ సన్నీ ఇద్దరు చాలా బాగున్నారు. చెప్పండి, మీరు చాలా డల్ గా ఉన్నారు. మూడో పెగ్గులు మధ్యలో చేసి వచ్చారా? డల్గా ఎందుకుంటాం, మూడో పేకలు ఉంటే హుషారుకుంటాం. మీరు నేను హుషారుగా ఉంటా ఇప్పుడు కూడా. ఎందుకలా? అంతే, అది బ్లడ్ లోనే ఉంటది. ఏది బ్లడ్ చూపించండి సరే. మీ ఏజ్ ఎంత? అందరూ ఆడియన్స్ అంతా అడుగుతున్నారు, మీ ఏజ్ ఎంత? సరే పారా టైం. దుర్గారావు గారు చెప్పండి. ఏమి లేదండి. కాకినాడలో మీకు చాలా ఉంది అంటున్నారు, ఏం లేదంటారండి మీరు? ఏమి లేదండి, కాకినాడలో కూడా. ఏమంటే అతను సెలబ్రిటీ అయ్యాడు కదా, అతని మీద మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? చూడడం చాలా స్మార్ట్ గా ఉంటాడు. లేదండి, ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తాను కాబట్టి ఏ అనుమానం లేదు. అదే మాకు చెప్తుంటాడు, ఎక్కడికి వెళ్ళినా మీరు వస్తుంటారని. మీరు టిక్ టాక్ యూట్యూబ్ నుంచి కాదు, ఇప్పుడు టీవీలోకి వచ్చారు, అలాగే సినిమాలో కూడా మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరు సినిమాలో కూడా అప్పుడు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ 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 సింగాదానివే నువ్వు, సింగిల్ 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 సింగాదానివే. చెప్పండి, ఆ కలరా ఉండలో అవి వేసి వచ్చారా లేదా? వేసి వచ్చాగా. ఊరుకోబే, వేసి వచ్చామంట మనం ఆర్టిస్టులు, మేము ఎందుకు వేస్తాం? మరి బాబు ఆ ఫ్లో లో ఉంటాడని నేను అడిగాను. బేసిక్ గా ఇప్పుడు మేము పుష్ప సినిమా అందులో చేసి వస్తున్నాం. ఏం చేసి వస్తున్నారు? ఇవేనా కలరా ఉండలేనా?
ఈ అవార్డు ఫంక్షన్ వచ్చారు కదా, మీకేమైనా అవార్డులు వస్తాయని మీరు ఆశిస్తున్నారా? బేసిక్ గా నాకు తెలిసి ఉత్తమ డైలాగ్ డెలివరీ గానీ ఏదైనా సింగర్ అవార్డు గానీ వస్తుంది ఆ రెండు లేవు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకేమన్నా? నాకైతే ఏదైనా ఉత్తమ నటుడు అది రాదు. ఇంకేమన్నా ఉన్నాయా? నాకైతే ఉత్తమ పంచస్ అవార్డు వస్తుందన్న. గుడ్, ఇది మంచి జోక్, మంచి జోక్. భోజనాలు బాగుంటాయండి. సూపర్ అండి. ఈ డైలాగ్ కోసం అమలాపురం నుంచి వచ్చాడు. యాక్చువల్గా ఇతను ఎక్కడో చూసేట్లుంది. అది నీకు ఎప్పుడు అతను మనం క్రికెట్ కోసం మన షోలో వాడుతుంటాం. నీకు తెలుసు లేదు, మన టీమ్ లోనే ఉంటుంటాడు బ్యాక్ సైడ్. చెప్పండి, మీకు మైక్ ఇచ్చాక ఎలా ఫీల్ అవుతున్నారు? బేసిక్ గా ఎంట్రీకి పిలిచినందుకు ఫీల్ అవుతున్నాడు. చాలా ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటి నాటి బ్యూటీ బ్యూటీ ప్రణయాన. దుర్గారావు గారు చెప్పండి. మ్యాటర్ ఏంటంటే మేము అడిగేది మీకు అర్థం కాదు, మీరు చెప్పేది మాకు అర్థం కాదు. అందుకే మీకు క్వశ్చన్ లేదు, దుబ్బేయండి. ఆగండి, ఆగండి. ఏ? మీ ఫస్ట్ క్వశ్చన్, శ్రీదేవి డ్రామా కంపెనీ మీద మీ ఫీలింగ్ ఏంటి? ఇంతమంది ఎలా చేస్తారా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు ఎంత కూడా చేయకుండా అంత ఎలా తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఫస్ట్ యాంకర్ ను వెమ్మల్ అనగానే మీకు నవ్వరాలేదా? చెప్పండి, అసలు యాంకర్ మీద మీ ఉద్దేశం ఏంటి? షోని ముందుండి నడిపించేవాడు. మరి మీరు షో అయిపోయాక కూడా ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లిపోతున్నారు? మీరు అలా అంటారు కానీ వరుసగా 3 సినిమాలు లైన్లో పెట్టా. ఆ సినిమాలో ఎంతమంది లైన్లో పెట్టారు చెప్తారా మాకు? మీ లాస్ట్ క్వశ్చన్ తర్వాత అడుగుతాను, ఇప్పుడు కాదు. మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న అవార్డ్స్ అందరూ రెడీగా ఉన్నారు. నువ్వు కూడా రెడీ చేస్తే బాగుండేది. సరే, అవార్డ్స్ తీసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఒక నిమిషం, ఎవరు వీళ్ళు ఇంతకీ? వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడానికి వచ్చారు. నీ తరపున? ఆ. అలా అయితే మా తరపు నుంచి కూడా ఉన్నారు. అలా ఎలా కుదిరిద్ది? ఈ కంపెనీకి యాంకర్ ఎవరు? నువ్వు కంపెనీకే, మేము శ్రీదేవి డ్రామా కంపెనీకి. మా తరపు నుంచి కూడా అవార్డ్స్ ఇవ్వడానికి ఇలాగ 2 అమ్మాయిలు ఉన్నారు. నా తరపు నుంచి ఐశ్వర్య. నా తరపు నుంచి శ్రవంతి. అవార్డ్ ఫంక్షన్ లోని ఫస్ట్ కేటగిరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ కేటగిరీ ప్లీజ్ అండ్ ద నామినీస్. ఉత్తమ పంచెస్ అవార్డ్ నామినేషన్స్. పంచ్ ప్రసాద్. ఎవరైనా పంచ్ వేయాలంటే పేపర్ మీద రాసుకుని ఉండాలి, కానీ ఈయన పంచ్ వేయాలంటే పూర్వజన్మలో మనం ఏదో పాపం చేసుకుని ఉండాలి. నాగార్జున గారు ఈయన వేసిన పంచ్ పేలకపోతే మీ అందరికి ఈగో. పంచు భగవతి చెప్పండి అబ్బా, తీసుకోరు మీరు, మీకు ఈగోలు వైఫైల పక్కనే ఉంటాయి. అందుకే నవ్వటం లేదు అంటాడు తప్ప ఈయన వేసింది పంచ్ కాదని ఏ రోజు ఒప్పుకోడు. అతనే పంచ్ ప్రసాద్. ఆటో రామ్ ప్రసాద్. మైండ్ బాగోకపోతే వెళ్తాం ఎటో, మన మైండ్ దొబ్బేలా వేస్తాడు ఈయన ఆటో. ఇది తాగు అయిపోతుంది. తాగితే అయిపోద్దా? ఏం సరే అవ్వలేదు. అయిపోయింది కప్పులది, ఇదే అయిపోద్ది. అతనే ఈస్ నన్ అదర్ థాన్ ఆటో రామ్ ప్రసాద్. హైపర్ ఆది. ఎవరైనా పంచ్ వేస్తే ఆపరా బాబు అంటాం, ఇప్పుడు పంచ్ వేస్తుంటే వాడు ఆదిరా బాబు ఆపటం కష్టం అంటున్నారు. మీకు ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు? నాకు వచ్చేవాడు గుర్రం మీద రావాలి. రాడు రాడు. ఎందుకు రాడు? ఆడదైతే వస్తాడు, గాడిదైతే వస్తాడు. శ్రీదేవి డ్రామాకి వచ్చిన అమ్మాయిల కాంటాక్ట్స్ మేనేజర్స్ దగ్గర ఉంటాయో లేవో కానీ మన వాడి దగ్గర మాత్రం కన్ఫర్మ్ గా ఉంటాయి. అతడే హైపర్ ఆది. జిత్తు. ఇండస్ట్రీ నుంచి ఎలిమినేషన్ చేయాల్సిన ఇతన్ని ఫస్ట్ టైం నామినేషన్స్ లో పెట్టాం. ఎవరైనా ఆర్టిస్టులు కనపడితే ముందు మైక్ ఇస్తారు, కానీ ఈయన కనపడితే మాత్రం ప్రొడక్షన్ లో టోకెన్ ఇస్తారు. ఇతను హాస్యానికి పనికొస్తాడని నామినేషన్ లో పెట్టలేదు, పైన ముగ్గురిని అపహాస్యం చేయడానికి పనికొస్తాడని పెట్టాం. వాడే నామినేషన్స్ యార్, పర్ఫెక్ట్ గా చెప్పారు. మీ ఇద్దరు గురించి అయితే పర్ఫెక్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పర్ఫెక్ట్ గా చెప్పారు. అదే నీ గురించి చెప్పడం మర్చిపోయారు, అది ఒక్కటే మీ బాధగా ఉంది. ఓకే, సో ఈ అవార్డు ఇవ్వాల్సిందిగా పుష్ప షెడ్యూల్ పక్కన పెట్టి కూడా మనందరి కోసం ఇక్కడికి విచ్చేసిన జూనియర్ అల్లు అర్జున్ గారు ప్లీజ్. ఆ అవార్డు ఎవరికి వస్తుంది ఇప్పుడు సార్ చెప్పబోతున్నారు. నాకు తెలిసి టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం టై అయ్యి ఇద్దరికి వెళ్ళబోతుంది. సూపర్. ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదు ఇది. నాకు తెలిసి మా ఇద్దరికే. తెలుసులే గానీ, సార్ చెప్తారు అది ఎవరు. సార్ దిస్ అవార్డ్ గోస్ టు జిట్టు అండ్ ప్రసాద్. ఇవి నామినేషన్స్ ఎలిమినేషన్స్ ఏవి? ఆగా ఇంకా మాట్లాడమని ఆగా.
కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. సో ఆది మరి ఫస్ట్ టైం ఇద్దరికి అవార్డు వచ్చింది, టై అయింది. మరి ఏం చేద్దాం, అవార్డు అయితే ఒకరికే ఇవ్వాలి కాబట్టి ఒకరికే ఇవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక డైలాగ్ వారు పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు ఫైనల్ ఎవరనేది డిసైడ్ అయిపోద్ది. మనకి ఫైనల్ విన్నర్ అదేనా 34 36 రా 38 కూడా ఉందన్న. ఆది ఎంత అని చెప్పారు. ఆది మన బట్టలకి తీసుకుంటారు కదా. తమ్ముడు బద్రీ వకీల్ సాబ్ అంటే తమ్ముడు అంటే అది ఒక సినిమా కాబట్టి బద్రీ వకీల్ సాబ్ అన్నాడు. చప్పట్లు. కొడితే అంబులెన్స్ లో పడతావు, అర్థమైందా? లేదా నా కెమెరా లెన్స్ లో పడతా బాగుంటది. అంబు పక్కన లెన్స్ ఉంది కదా, కెమెరా లెన్స్. ఇలాంటి పంచులు వేస్తే కుక్కర్లో వేస్తా, లేదా నా నక్కర్లో ఏనా బాగా ఉడుకుతుంది. చాలరా అయిపోయింది. ఓకే, ఫైనల్ విన్నర్ ఆయన కుక్కర్ అనగానే ఈయన నక్కర్ అన్నాడు. చూసావా, అక్కడ మా నిక్కర్లో కూడా జారిపోయిన అలాంటి పంచికి. ఫైనల్ విన్నర్ జిత్తు. మీ చేతుల మీదుగా అవార్డు జిత్తుకి. జిత్తు అవార్డు గెలిచారు కదా, మీ విన్నింగ్ స్పీచ్ మీకు ఎలా అనిపిస్తుంది? బన్నీ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. అండ్ జిత్తు గారు మీకు చెప్పారు కదా, ఈ అవార్డు పేరు నటకకృతి. నటకకృతి. సుధీర్ గారు ఇప్పుడు ఈయనకి అవార్డు ఇచ్చారు కదా, నాకు రివార్డ్ కింద ఇద్దరు ఎవరైనా ఇవ్వచ్చు కదా. నీకు రివార్డ్ ఇవ్వరన్నా, హాస్పిటల్లో అవార్డు ఇస్తారు. ప్రసాద్ అన్న తీసుకోలేకపోయాడు ఒక్క పంచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవిగో ఇవన్నీ మాకు ఇచ్చేసేళ్ళం. అదేంటన్నా నా ఇచ్చినట్లు తీసుకుంటున్నారు? ఇవన్నీ ఒకటే ఉంటాయమ్మా అందరికి ఇవే. మరి ఇవాళ ఈ అవార్డ్స్ అన్ని స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్ ఎక్కడ ఉన్నారు? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పాన్సర్స్ టు ప్లీజ్ కమ్ అట్ ద డేస్. అసలు మీరు ఎందుకు అవార్డ్స్ ఇస్తున్నారు? అంటే ఆర్టిస్టులకి గుర్తింపు తేవడం కోసం అవార్డులు ఇస్తున్నాను. ఓహో, మీరు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ గుర్తింపు రావడం కోసం. థ్యాంక్ యూ సో మచ్ స్పాన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు హ్యాపీగా ఎలా అయితే వచ్చారో. కాదు ఇంతేనా? లేదు స్పాన్సర్లు అంటే కొన్ని మాటలు మాట్లాడాలన్నారు. నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడింది అంటూ నువ్వే చెప్పు మళ్ళీ. ఓకే, ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ప్రోగ్రామ్ కదా, మీ దగ్గర ఉండి స్పాన్సర్ చేసాం కాబట్టి. ఏం చేశారు? స్పాన్సర్ పాన్స్ పౌడర్. పాన్స్ వాటర్ కాదు, స్పాన్సర్ అంటే డబ్బులు కట్టి మీటింగ్ కట్టలేదురా, మనమే ఇస్తున్నాము. డబ్బులు కట్టి వచ్చారని తెలిసి పైకి మీరు. అదే మీరు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఏమిస్తారు? కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చూసి. అరే ఇవన్నీ కాదు, అరే మనం మందాదాం పద. మీరు ఒక డైలాగ్ మా అందరి కోసం. ఎదుటోటితో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఇంకా చూస్తావా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ అవార్డ్. మేడం మీరేంటి సడన్ గా కాస్ట్యూమ్ చేంజ్ చేశారు? ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ 25th ఎపిసోడ్ కదా. అవును. మరి ఓనర్ గా నేను సర్ప్రైజ్ ఇవ్వకపోతే ఎలా? ఆ సర్ప్రైజ్ ఏదో ఈ కాస్ట్యూమ్ వెనక ఉంది, అది తర్వాత చెప్తాను. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అయితే. ఈరోజు 25th ఎపిసోడే కాకుండా మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ సౌందర్య గారి బర్త్డే కూడా ఈరోజు. ఆ గ్రేట్ యాక్టర్స్ కి డెడికేట్ చేస్తూ ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మా డి టీమ్ రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ మా డి టీమ్. మహానటి సావిత్రి గారి తర్వాత తెలుగు తెర మీద నిండైన తెలుగుదనం కోసం అంటూ తెలుగువాడు రాష్ట్రం మొత్తం కాళ్ళరిగేలా తిరిగితే ప్రక్క రాష్ట్రమైన కర్ణాటకలో దొరికిన మోడ్రన్ సావిత్రి సౌందర్య జడనిండా తన తెల్లటి నవ్వుల రూపాన్ని అంత మల్లెపూలుగా పెట్టుకొని అలా నడుచుకుంటూ వచ్చేసింది. ఎందుకో తెలుగువాడికి ఆ రూపం, ఆ నడక తెగ నచ్చేశాయి. తను నటించిన పాత్రలతో మన మనసులో బలంగా ముద్రింపబడ్డ చిత్రాలను ఒక్కొక్కటిగా తన జన్మదినాన బయటికి తీద్దాం.
చుట్టుకుని చిగురించని ఏకమయే ఏకాంతం లోకమయే వేళ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వుండగా అసలే తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్ల సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో రుచి మనకి కాని కాల హోయ్ చెమటలకు చెంగి పంకాల హోయ్ సుఖపడుతూ కట్టే సుంకాల గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో కడవ చిన్న నడుముకున్న కదలికలెన్నో తని దులుపుకుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కథ కలితోనే ఏదో దరువేస్తుంది తనే దరికొస్తుంది పదరా ఆ పదరా అని మెలికేస్తుంటే పదరా ఓ పొదకే అని సై అన్నట్టే తెలిసలహా పస్తేనంటే అమ్మో చల్లి విరహాలొస్తాయంటాడు అది మినహా అని తయారీ అబ్బా కలహాల కన్యాకుమారి గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో సౌందర్య గారు ఎంత అందంగా అయితే ఉంటారో అంతే అందంగా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారమ్మా. సూపర్. చెమటలకు చెంగి పంకాల ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? ఆవిడతో కలిసి పనిచేశాను నేను. చాలా షేర్ చేసుకునే మూమెంట్స్ ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం, ఎప్పుడు తలుచుకున్నా కూడా ఇది జరిగుండకపోతే బాగుంటుందని మన జీవితాల్లో కొన్ని విషయాలు అనుకుంటాం కదా, అలాంటి ఒక విషయం తను లేదన్నది. ఐ వాంట్ టు డెడికేట్ సాంగ్ టు హర్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదిరించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో ఒక నీరం కదిలేలా
మరపు జ్ఞాపకాలి మిలికొలుపు. సో తన జ్ఞాపకాలు మాత్రమే ఉంది ఇప్పుడు ఓదార్పుగా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. ఇలాంటి ఒక అభిమానం, ఇలాంటి ఒక పేరు ఇక ముందు కూడా ఎవరికైనా దక్కుతుందా అని అనేది కొంచెం సందేహమే. వి ఆల్ మిస్ యూ సో మచ్ సౌందర్య. జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు. ఇప్పుడైతే తన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ తిరిగి వచ్చేస్తే బాగుంటుందని నేను ఎప్పుడు కోరుకునేదాన్ని. అందమైన సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన శ్రీకాంత్ మాస్టర్, సుదర్శన్ మాస్టర్, బాయ్స్ గర్ల్స్ అందరూ రావాలి ప్లీజ్. ఆ లాస్ట్ వచ్చిన అబ్బాయిని ఫస్ట్ ఆ డాన్స్ బాగా చూసాడు కింద నుంచి, అందుకే పిలిచారు పైకి. ఆల్ బాయ్స్ రమ్మన్నారు కదా, నేను బాయ్నే కదా అందుకు వచ్చాను. లోఫర్ నాకు లుచ్చా నాకు సిగ్గులేదురా నీకు? అద్దులో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దులో నీ మొహం చూసుకో. అరే ఈ ఒక్క పంచు కోసం 3 నిమిషాలు ఫుటేజ్ తిన్నావు నువ్వు. ఏమన్నావు ప్రసాద్ ని? ఒక పంచ్ కోసం 3 నిమిషాలు ఫుటేజ్. ఒక పంచ్ కోసం 3 నిమిషాలు ఫోటో ఇస్తున్నాడు. నువ్వు ఏ పంచి లేకుండా 2 గంటలు తింటున్నావు. Thank you so much Srikanth master, thank you so much Sudarshan master, boys and girls, everybody, thank you so much. శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ కేటగిరీ ఏంటో చూద్దాం. ఉత్తమ డైలాగ్ డెలివరీ అవార్డ్ నామినేషన్స్. సునామీ సుధాకర్. కొంతమందిలో టాలెంట్ ఉన్నా మనకి కనపడరు, కానీ ఇతని టాలెంట్ ఏంటంటే ఇతను మన మధ్యలో ఉన్నా సరిగ్గా కనపడడు. నువ్వు కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా? సారీ మీ ఆవిడకి తెల్లతీరా. ఈయనకి ఇచ్చే డైలాగ్ ఒక సునామీ, అంటే సునామీలా చెప్తాడని కాదు, సునామీలా కొట్టుకుపోతుందని. హీస్ నన్ అదర్ దాన్ సునామీ సుధాకర్ దుర్గారావు. కొరియన్ సినిమాలకి తెలుగు డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో ఇతని గురించి స్పెషల్ గా ఏవి చెప్పడం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు టచ్ అప్ చేసుకుంటే అవకాశం ఇచ్చి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకో, తర్వాత మళ్ళీ నేను టచ్ అప్ చేయాలంటే చేయలేండిరా. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇతని పేమెంట్ 5K, ఇతనికి ఏవి చెప్తున్న నా పేమెంట్ మాత్రం 15K. హీస్ నన్ అదర్ దాన్ దుర్గారావు నాగి. ఇతని పేరు నాగి. ఇతను డైలాగులు చెప్తాడు రాత్రంతా తాగి. ఆ డైలాగు అంత లేదు, ఇక్కడ వెనక్కి వెళ్ళండి. ఇతను స్కిట్ లో కనిపించే దానికన్నా వేరే వాళ్ళ స్కిట్లకి మెట్ల దగ్గర కనిపించేది ఎక్కువ. బహుశా ఫ్యూచర్ లో అదే అనుకుంటున్నాడేమో. హీస్ నన్ అదర్ దాన్ నాగి. గడ్డం నవీన్. ఇతని పేరులో ఉంది గడ్డం. ఇతని స్కిట్లకి ఇతనే అడ్డం. దాహం వేస్తే నీళ్లు మింగుతాం, ఇతను మాత్రం డైలాగులు మింగుతాడు. అసలు దీని కాదండి, నన్ను దీన్ని పెళ్లి చేసుకున్నందుకు ఎప్పుడన్నా కౌగిలించుకుందామా అని దగ్గరికి వెళ్తాను అనుకో, ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆగిపోతున్నాను. ఎవరికైనా 60 ఏళ్ళు రాగానే పెన్షన్ వస్తుంది, కానీ ఇతనికి మాత్రం డైలాగులు చెప్పాలంటే టెన్షన్ వస్తుంది. హీస్ నన్ అదర్ దాన్ గడ్డం నవీన్. మరి ఇంతటి అద్భుతమైన కేటగిరీ, మరి ఈ కేటగిరీకి మరి అవార్డు ఇవ్వాలంటే అంతకన్నా అద్భుతం రావాలి. సో లెట్స్ వెల్కమ్ మై హీరో దుర్గారావు గారు అండ్ హిస్ మిసెస్. ప్లీజ్ మిస్టర్ అండ్ మిసెస్ దుర్గారావు గారు. ఆ దుర్గారావు అంటే ఆడే అనుకున్నాడు, వైఫ్ అంటే చూస్తాడు మొత్తం ఏడుందని. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడ దాకా వచ్చి మాకు అవార్డ్స్ ఇవ్వడం అనేది? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఒక కూలి పని చేసుకుని కుర్రోడిని, నేను చాలా పోకలా చేశానండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరు నాకు చూసి ఇంత పెద్ద సందడి ఎక్కడ అంటే ఎవరికో కానీ రాదండి. నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము చెప్తాం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మల్లెమాల. థ్యాంక్ యూ ఈటీవీ as well. అక్కడ దాకా వెళ్ళాను, నీతో చెప్పేసి థ్యాంక్ యూ. సో ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ దుర్గారావు గారు అవార్డు ఎవరికి వస్తుంది అనౌన్స్ చేస్తారు ప్లీజ్ సార్. సో ఉత్తమ డైలాగ్ డెలివరీ కేటగిరీలోని అవార్డు ఎవరికి వచ్చింది? దుర్గారావు. దుర్గారావుకే ఇవ్వాలనే అవార్డు ఎందుకు అనిపించింది మీకు? దుర్గారావు చాలా బాగా యాక్టింగ్ చేస్తాడండి. మంచి టాలెంట్ ఉన్న కుర్రోడండి. అతని టాలెంట్ ఉంది కానీ ఎప్పుడు తీసిరాడు వచ్చిన బాధ.
ఓకే అమ్మా అవార్డ్స్ తీసుకుంటాడు. దుర్గారావు, ఈ అవార్డు పేరు నట సమాధి. నట సమాధి. అవార్డు గెలుచుకున్నందుకు నీకు ఎలా ఉంది? శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు ఇట్ట అవార్డు రావటం చాలా అదృష్టంగా, భాగ్యంగా, ఎంతో సంతోషంగా ఉండాలనిపిస్తుంది. ఇట్లాంటి సంతోషం సూపర్. జన్మలో నీకు దానికి అవార్డు ఇచ్చాం. ఇప్పుడు మాట్లాడవు చూడు, దీనికి మళ్ళీ తీసుకుంటున్నాం. అసలు నీకు ఏ కేటగిరీలో వచ్చిందో తెలుసా? తెలియదు. బాగా యాక్టింగ్ చేస్తున్నానని తెలిసింది. కాదు, నీ అసలు నామినేషన్ అది ఏంటో కింద చదివావా? అసలు అది దేనికి వచ్చిందో తెలుసా నీకు? అదే శ్రీదేవి డ్రామాలో కంపెనీలో వచ్చింది. డైలాగ్ డెలివరీ, ఉత్తమ డైలాగ్ డెలివరీ. ఉత్తమ డైలాగ్ డెలివరీలో నాకు అవార్డు వచ్చింది. చెప్పు. ఉత్తమ డైలాగ్ లో నాకు చాలా అవార్డు వచ్చింది. అదే అదే ఉత్తమ డైలాగ్ డెలివరీ ఒక డైలాగ్ చెప్తారంట. పాలలో కలిసి జరిగిందని 40 మంది చనిపోయి, అయ్యా ఇది పరిస్థితి అంటే నో పోలీస్. ఒక మహిళ కలిసి 4 రేప్ చేశారు, అయ్యా ఇది పరిస్థితి అంటే నో పోలీస్. ఆఫ్టర్ ఆల్ కిమ్లా చంపితే లేసిది. దుర్గారావు, థ్యాంక్ యూ సో మచ్. దుర్గారావు గారు అలా వచ్చి అవార్డు ఇచ్చి వెళ్ళిపోతే కుదరదు, స్టెప్ వేయాలమ్మా. ఓకే, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు ఇమిటేషన్ రాజు. హలో, అక్కడ రావట్లా. రాజు ఎవరు? కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త వేరే వాళ్ళు వస్తున్నారు. ఎవరు? లెట్స్ వెల్కమ్ ఇమిటేషన్ కింగ్. ఇమిటేషన్ కింగ్ అంటే రాజుని ఇంగ్లీష్ లో ఏమంటారు? కింగ్. అదే చెప్పాడు. నేను అదే కదా. సర్లే, ఓకే, లెట్స్ వెల్కమ్ ఇమిటేషన్ కింగ్. కింగ్ ఏంటయ్యా? వాళ్ళు ఎందుకు వస్తారు మన షోకి? స్పష్టంగా తెలుగులో రాజు అన్నా కదా, రాజుని పిలవచ్చు కదా. వెల్కమ్ ఇమిటేషన్ రాజు. ఒరే, మీకు దండం పెడతారా? మీరు అక్కడ నించోండి. దండం పెట్టిన అదలా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ వెల్కమ్ ఇమిటేషన్ రాజు. రాజు గారు ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఫైన్. సో హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. అన్నా అదే ఉండదు, ఇటు సైడ్ మాట్లాడు. ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? అంతా బాగుంది. సో హ్యాపీ టు సీ యూ. నేను చెప్పింది అదే కదరా? ఎవరు చెప్పమన్నాడు? నేను చెప్తాను కదా, మేము ఉన్నాం కదా చెప్పడానికి. ఎలావయ్యా? ఇంకేంటన్నా స్టార్ట్ చేద్దామా? ఒక నిమిషం, నువ్వేదో మాడతావా? వద్దులే వద్దులే. పక్కలే జరుగు. అరే బాబు, మీరు కొంచెం మాట్లాడకుండా ఉంటే ఆయన పిలిపించినందుకు ఆయన యాక్ట్ చేస్తారు. ఓకేనా? సేమ్ డైలాగ్, సేమ్ డైలాగ్. ఇప్పుడు మీకోసం సంథింగ్ వెరైటీగా ఆ మానిటర్ లో కొన్ని మూవీ సీన్స్ ప్లే అవుతూ ఉంటాయి. అక్కడ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ మాత్రమే వస్తుంది. వాయిస్ అక్కడ ఉండదు. వాయిస్ నేను ఇస్తూ ఉంటాను. స్పాట్ డబ్బింగ్ కంటిన్యూగా మీకోసం. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. నీకు మొగడే ప్రత్యక్ష జైవ, ఎక్కువ తక్కువ ఆబాక ఆవిడ అనుకోవాలనుకుంటే ఏమైనా బాధ కలిగితే మొగడా అనుకో. ఏంటనుకుంటున్నావు? ఏటండి బాబు, దేశ పరిస్థితుల్లాగా పెనం మీదేసిన పెసరట్టులో మీ తలకాయంత కొత్త కొత్తలు ఆడిపోతుంది. 5 నిమిషాలు వాషింగ్ చేశాను అనుకో, కూలింగ్ అయిపోద్ది. నేను అసలుకే డ్యూటీ మీద ఉన్నాను. డ్యూటీల మీద ఉన్నప్పుడు మసాజ్ చేస్తే అమెరికన్ షవర్ చూస్తే ఎవరుకుంటారా ఇడియట్? సింహవాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగటానికి, అడవిలో గర్జించటానికి ఉన్న తేడా. ఏమిరా ప్రసాద్, వాడిని నెత్తి మీద కొడతా ఉంటే మా స్ఫులికలలో వచ్చిన ఆనందం చూస్తా అంటే 1 కోటి రూపాయలు ఇచ్చిన వస్తుందా? నన్ను అవమానపరచడానికి మయసభ కట్టించాడు. అమంగళము ప్రత్యేకము కాక. ఏమిట్రా, నేను గాని ఒక్క దెబ్బ కొట్టానంటే ఏమైతే తెలుసా? పులి బోన్లోకి వచ్చింది. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులి పులేరా డోంగ్రే. అల్లూరి సీతారామరావు ఒక శక్తి, ప్రధాన శక్తి. ఏమనుకుంటున్నారా?
నీకు ఈ సీక్రెట్ తెలిసింది కనుక నీకు ముక్తి ప్రసాదించక తప్పదు భక్త. సెట్ గా కాదురా, ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తారు, ఏ గ్రామకు వస్తారు, ఏ సెంటర్ గా వస్తారు. మొదలు పెట్టిన తర్వాత వాయు వేసం చూడండి అనుకున్నావు. మొదలు స్టెప్స్ వచ్చినాడా నా కోడల్ని అల్లుని లోపల పంపించావు, నా నాశనం చేస్తున్నావు కదా నీ కాళ్ళు కోల. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫిదాలియో ప్రాణాలు కాపాడుకోండి జబ్బల. సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా పొజిషన్ అయినా ఏది ఏమైనా నేను దిగనంత వరకే. వన్ మ్యాన్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. భైరవా, నీ ప్రేమను గెలుచుకోవడానికి చీకటి తెరలు చూసుకొని మళ్ళీ పుడతావురా. ఇప్పటి వరకు కోమాలో ఉన్న నిన్ను చూసి నేను నీ కోసం ఎదురు చూస్తుంటే, నా కోసం కాకుండా అమ్మాయి గురించి అడుగుతుంటే బాధ కలగటం లేదయ్యా? ఏటే నా కంటికి చేస్తున్నావా? నమ్మకం నమ్మకం నమ్మకం. అప్పలనాయుడు, నా దగ్గరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీతో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ పక్కన నేను, సుధీరు పక్కన నేను. దుష్టుడా, దుర్మార్గుడా, అమ్మవారి పుట్టినోడా. ఏ పత్రిక అనేది? లారెడే నలుగురుడా అని ప్రశ్నలు రాసింది నువ్వేనా? చచ్చిపోయి వాళ్ళందరూ ఏడుస్తుంటే నీకు ప్రశ్నలు కావాల్సి వచ్చినాయా? ఏమిరా స్తంభం లెక్క ఉన్నావు? నీ పేరు అల్లా బిన్ లాడెన్నా? ఏమిటి ముసల్దాన్ని ఎక్కడున్నావు? ఏమిట్రా నేను ఇక్కడ ఎక్కాను, కడుపెంత ఊపిరంగా ఉందా? ఇక్కడ కూర్చోవడం కుదరదు, ఎందుకన్నా మంచిది దూరంగా జరగండి. రన్నింగ్ లావద్రా, ఆపితేనే వస్తది. నా పేరు శోమ, కొంచెం మెంటల్. పూర్ణ మార్కెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని. రాజా, 4 ఆప్షన్లు ఇస్తున్నా. ఇవాళ, రేపా, ఎల్లుండా, వీకెండా? నీకు లైఫ్ లైన్ ఓడిస్తున్నాను రాజా. ఫోనే ఫ్రెండా? 50-50 రాజా. వాడు చావడని నా పందెం 2000 రా. చెప్పాడు కదరా వాడు చావడని, వాడు బాడీ బాక్స్ ఆఫీస్ అని. ఎవరు రాక్షసులా ప్రవర్తించుద్ది దీవా నేరా నీకోసమే ఈ ఆరాధనలో రేయరక పగలనక తిరిగితే అందుకు వెయిట్ చేసాం, చేద్దాం, చివరిచ్చాం, అసహ్యంగా మాట్లాడాం, అందుకే ప్రేమించినట్టు నటించాను. అంకుల్ 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 అంకుల్. కూడా 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 నీకోసం స్వర్గం వదిలి నేను నీకెందుకు వస్తే నన్ను వదిలి స్వర్గానికి నువ్వు పోయావా కూడా? బద్దల కొట్టు, బద్దల కొట్టరా, బద్దల కొట్టరా, బద్దల కొట్టు. బిడ్డని చెర నుండి విడిచిపెట్టు, బద్దల కొట్టు, బద్దల కొట్టరా, బద్దల కొట్టు. వస్తే అరుంధతి, నీకు పెళ్ళ 83 సంవత్సరాలుగా పగతీరని పిశాచినై నీ కోసం ఉన్నా. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటా. రణో మరణో నీ అంతా. దీన్ని అంటారు ఒక సినిమా 100 సినిమాలు అంటారు కదా ఒక టికెట్ మీద, అలా చూసినట్లు ఉంది. ఇమ్మీడియట్ గా, అది కూడా సెకండ్స్ గా ఇలా మారుతుంటే మళ్ళీ ఇమ్మీడియట్ గా మార్చడం వాయిస్ చేస్తూ అవన్నీ. వాడే టాలెంట్ మ్యాన్, సూపర్ యా. ఇంద్రజ గారు, హీ డిజర్వ్స్ స్టాండింగ్ ఓవేషన్ అండి. యాక్చువల్లీ మేము డబ్బింగ్ చెప్తాం కదా మూవీస్ చేసిన తర్వాత, ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు ఒక్కొక్క డైలాగ్ లేదా 2 డైలాగులు విని ఆ తర్వాత డబ్బింగ్ చెప్తాము. మీరు ఇన్ని డైలాగులు, ప్రతి వాయిస్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు మాట్లాడినట్టే ఉంది. ఇప్పుడు చేసిన ప్రక్రియ ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్నాను. అతను మెమిక్రీ చేస్తున్నప్పుడు ఒక అతను కింద జలస్ ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే అతను కూడా మెమిక్రీ చేయగలడు. అది ఇతను ముందు ప్రూవ్ చేసుకోవాలని వస్తాడు మన జితేంద్ర. మామూలుగా ఎవరైనా
వాయిస్ చేస్తే మనం కనిపెడతాం, కొంతమంది వాయిస్ చేస్తే ఆలోచిస్తాం కనిపెట్టలేం. చెయ్యి జితేంద్ర, నీకేమొచ్చు చెయ్యి. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి కొంతమంది సినీ రాజకీయ నాయకులు వస్తే ఎట్లుంటుంది చూద్దాం. ముందుగా వేణుమాధవ్ గారు. అమ్మ చూడన్నా, ఇప్పుడే వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీకి మా సుధీర్ అన్న చూస్తుంటే ఎప్పుడు జెలస్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే హైటెక్ ఉండడు, మొత్తం మిషన్ల మీద మిషన్లే ఉంటాయి నాకు. మా సియాజీ షిండే అన్న మాట్లాడతాడంట. అండ్ పిల్లలు, స్టూడెంట్ అందరూ బాగున్నారా? బాగానే ఉంటారు. మీకేమైనా పిల్లలా? అండ్ నేను మీ నాగార్జున. గంగవ్వ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మా శ్రీదేవి గురించి చెప్పుకో. గంగవ్వ ప్లీజ్ వెల్కమ్ అమ్మా. సారు శాతనైతలే సారు నాకు. ఇక ఇడికి రాగానే రోహిణి ముందట కూసున్నది, నేనుండ సారు. ఇల్లు కట్టి బాంచనూడి కాలు మరి ఇప్పుడు మా పెద్దన్న రామ్ గోపాల్ వర్మ అన్న మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో శ్రీదేవి గారంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అభిమానం. యాక్చువల్లీ ఆవిడ చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా. కానీ శ్రీదేవి, నా డ్రామా కంపెనీ, నా కళల దేవత శ్రీదేవి ఇక్కడే బతికి ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో 2 ఉన్నాయి. ఒకటి నా కళల దేవత శ్రీదేవి అయితే, నేను తీసిన కంపెనీ అనే సినిమా కూడా సూపర్ డూపర్. ప్రతిసారి వీళ్ళు మధ్యలో ఎవరో ఒకళ్ళు పిలిచాడు, పాడుతాడు, వీడు మెమిక్రీ చేస్తాడు అని చెప్పారంటే ఇది కూడా ఏదో ఫన్ లా చేస్తారేమో అని చెప్పాను అనుకున్నా. కానీ వాట్ ఏ టాలెంటెడ్ పీపుల్ యార్. శ్రీదేవి మొత్తం తెస్తుంది టాలెంట్. జితేంద్ర ఏమన్నా టాలెంట్ రా బాబా రే. ఇన్ని టాలెంట్ ఉన్నాయి ఒక్కొక్కరికి అసలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. 1 సెకండ్, ఏంటి ఒక్కొక్కరిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా మామూలుగా? థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. కానీ ఇన్ని రోజులు నేను ఒకలా చూసేవాడిని, అది కూడా పోయింది ఈ రోజుతో. అది పోయి పెద్ద గౌరవ. లైలా గారు. జీతు అండ్ రాజు చాలా బాగుంది, సూపర్ అన్న అందరూ ఆనందంగా ఉన్నా కాబట్టి మా 2 ఉన్నాయి. 2కి పర్మిషన్. ఓకే, గ్రాంటెడ్. ఒరే అన్నయ్య, తమ్ముడు రాజుగారు అసలు వాయిస్ లో ఏం చేశారు? దించేశాడు రా. ఏ దించలేదు, పైన ఉన్నారు కదా. ఓకే, 1 అన్న ఇంక ఈ బాటిల్ వాయిస్ చేయను. ఇప్పుడు పిల్లిది వాయిస్ చేస్తాను చూడు. ఓకే, ఈ పిల్ల ఎవరైనా చేస్తారు, మగ పిల్ల వాయిస్ చేయరా. అదే మగేంటి అది చెప్తుందిరా, మగ పిల్లని తెలియదు కదా. చిన్న పిల్ల వాయిస్ చెయ్యి. చిన్నపిల్లి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్ లో నెక్స్ట్ కేటగిరీ నామినీ మొత్తం నువ్వే చెప్పే. ఏ కరువు పెట్టే మొత్తం నువ్వే, మేము చెప్పక్కర్లేదా? ఇద్దరు ఉన్నాగా, ఇవ్వచ్చుగా. అన్న నువ్వు అందుకో, నువ్వు చెప్పు. నెక్స్ట్ ఉత్తమ ఓవర్ యాక్షన్. ఉత్తమ ఓవర్ యాక్షన్ అవార్డ్ నామినేషన్స్. నాటి నరేష్, వీడికిచ్చే పేమెంట్ రెట్టంత ఉంటే ఈడు చేసే ఓవర్ యాక్షన్ మాత్రం తట్టంత ఉంటది. నిక్కర్ వేసుకుని వీడు, లిక్కర్ వేసుకుని వీళ్ళ నాన్న స్టూడియో అంతా తిరుగుతుంటే చూసే వాళ్ళంతా స్టూడియో వీళ్ళదేమనుకుంటారు. హీఈస్ నన్ అదర్ దాన్ నాటి నరేష్. రోహిణి, ఎవరినైనా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బైపోతారు, కానీ ఈవెన్ని ఎంత పొగిడినా ఉబ్బదు. ఎందుకంటే ఇంతకంటే ఉబ్బటం కష్టం కాబట్టి. ఈ పాప కళాకండ, మరి నేను పాపి కొండ. ఇండస్ట్రీలో అందరూ ఎంతో మంది వాళ్ళ అందంతో నెట్టుకొస్తుంటే ఈవిడ మాత్రం తన ఆకారంతో ఎంత మందినైనా నెట్టుకు రాగలదు. ఆవిడే బుల్లితెర కోవై సరళ రోహిణి. ఇస్మార్ట్ ఇమాన్యుయల్. కొంతమంది ముందు ఒకలా వెనక ఒకలా ఉంటారు, కానీ ఈయన మాత్రం ముందు వెనక ఒకేలా ఉంటాడు. ఇండస్ట్రీలో సునామీ సృష్టిద్దామని వచ్చి ఒక అమ్మాయికి బినామీగా మిగిలిపోయాడు. ఏదైతేనేం పేరుంటే చాలు ఏ పోరినైనా పడేయొచ్చని నిరూపించాడు. ఈస్ నన్ అదర్ దాన్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్. నూకరాజు. ఇతను స్టేజ్ ఎక్కితే అందరూ పెడతారు కేక, అతనే నూక. ఇతని పేరులో రాసింది, కానీ ఇతడు వేసే పంచుల్లో ఎప్పటికీ పేదరికం ఉంటుంది. తమిళనాడు
ఈస్ నన్ అదర్ దాన్ నూకరాజు. సో ఈ ఓవర్ యాక్షన్ కేటగిరీ నామినీస్ చూసాము. సో ఈ అవార్డు ఇవ్వాల్సిందిగా లైలా గారిని కోరుతున్నాం. నామినీస్ అయినందుకు హ్యాపీగా ఉందా? వెయిట్ చేస్తున్నారా ఎవరు? అది లైలా గారి చేతుల మీద అవార్డు తీసుకోవాలని నాకు ఎక్కడ పుట్టి పెట్టింది. మీరు మీ కేటగిరీని లైవ్ లో ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుసా తెలియకుండా. ఓకే సో లైలా గారు ఓవర్ టు యు. ఎవ్రీబడీ ఇస్ రెడీ. త్వరగా చెప్పండి మేడం, బీపీ ఎక్కిపోతుంది. నరేష్ నరేష్ పేరు చెప్పండి. ఏంట్రా? మీకు దండ పెడతా, పేరు చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటా. టెన్షన్ గా ఉందా? లేదు, భయంగా ఉంది. కంగారు పడకు. నువ్వేం కంగారు పడుతున్నా నరేష్? చెప్పండి. ద శ్రీదేవి. 1 సెకండ్ 1 సెకండ్. టెన్షన్ గా ఉందా? వాయిస్ చేసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది. సుధీర్ అవార్డ్. ఎవరు లేనప్పుడు చెప్తా. లైలా గారు రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? రెడీ. ఆర్ యు రెడీ? అమ్మో మేడం, ఎవడు మీకు వచ్చేసలా ఉంది. The award goes to The award in the overacting category goes to 2 seconds 2 seconds. కసి అమ్మ బాబాయ్. Okay, and the winner is శ్రీదేవి డ్రామా కంపెనీ అవార్డ్స్ ఓవర్ యాక్షన్ కేటగిరీ. లైలా గారు. లైలా గారు. and the award goes to Rohini. వాళ్ళ పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు కట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. అమ్మా రాజా, నీ కోరిక నెరవేర్చలేకపోయాను. చంపేయడమ్మా నాన్న. కలయిదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. ఎంత పెద్ద ఊవా. ఇప్పుడు లైలా గారు అవార్డు విన్నర్ రోహిణి గారికి అవార్డు ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుతాం మేడం. రోహిణి గారు మీ విన్నింగ్ స్పీచ్. అసలు అవార్డు నాకు వస్తుందని అనుకోలేదు. ఎవరు అనుకోలేదు. దీనికోసం చెమట వచ్చాను. పందిలా తిని మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారంటే దీనికోసం. కష్టపడ్డారు, దీన్ని పెంచడానికి చాలా కష్టపడ్డారు. మాటలు రావట్లేదు. లేవు, అయిపోయింది, వదిలే. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు. థ్యాంక్ యూ సుధీర్ గారు, మీ వల్ల నాకు అవార్డు వచ్చింది. అసలు మిమ్మల్ని ప్యాకప్ తర్వాత కలవండి చెప్పి. మ్యామ్, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి అవార్డు ఇవ్వడం మీకు ఎలా అనిపించింది? The experience is horrible. Horrible? My face is paining, laughing. ఓహో, ఆ హారిబుల్. అచ్చా, ఓకే. Thank you, ma'am. Thank you so much. It's a pleasure having you here. Thank you so much, ma'am. సో ఇప్పటిదాకా అవార్డ్స్, నామినీస్ అన్ని హ్యాపీగా జరుగుతున్నాయి. మధ్యలో చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, దానికోసం ఒక అద్భుతమైన సింగింగ్ ఎపిసోడ్ ప్లాన్ చేశాం. సో లెట్స్ వెల్కమ్ స్వరా కీర్తన్.
మీరు చెప్పండి రా లింక్. మనోడికి అనితతోనా ఉంది? అంతా కాదు, కీర్తన అనుకుంటా. రే నా లింకులు కాదు. ఏ లింక్ అడిగా? ఎపిసోడ్ లింక్ చెప్పరా అంటే ఎపిసోడ్ లింక్ అది చెప్పాలిగా మాకు ఫస్ట్. అరే అది నెక్స్ట్ ఒక అబ్బాయి వస్తున్నాడు, మామూలుగా పాడు పేరు తెలుసు కదా, స్వరకీర్తన. స్వరకీర్తన కాదు, స్వరకీర్తన్. అదే మేము ముద్దుగా స్వరకీర్తన అని పిలుచుకుంటాం, మాకు తెలిసినోడు. లేకపోతే మేము కీర్తన అని పిలుచుకుంటాం అనండి. మనోడు వస్తున్నాడు, పాటలు పాడతాడు. అది మామూలుగా పాడు. రండి రండి రండి. వచ్చేస్తాడు. సరే మామగరే సస సనిద పస సరే మామగరే సస సనిద పస రే మద నిద పస సనిద ప మద పమరే యమహానగరే కలకత్తా महानगरी कलकत्ता पुरी नमो गिली हौरावारधि यमहानगरी कलकत्ता पुरी చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి నమో గిలి హౌరావారధి పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వేయి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణమున బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో యమహానగరి కలకత్తా పురి నమో గిలి హౌరావారధి ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా గాలివాటంలాగా ఆగేల వాటే లేక కాలు నిలవదు ఏ చోట నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తోందో కేక మౌనంగా నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి తానే తానే నానే 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 తానే తానే నానే
తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురుల చలి లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూర్యుడు మెచ్చే నీ కనుల చలి విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖి ఆరిక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలి నీ తలుపులు ఆపుట న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా ఏమి చేయమందువే నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సింహ చీకటలిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీవుంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవును తేలాలంటే నీవునికి ఉండాలిగా ఓ అటు పోటు గుండె మాటల్లోన సాగేనా ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం మాడే ఆటేలే తీరా తీరం చేరేలోగానే తీరవునో చేరువైనా చేతు దూరాలే తోడవుతూనే ఇడేమైనాలే నీదో కాదో తేలేలోగానే దేటవునో అటు పోటు గుండె మాటల్లోనా సాగేనా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరుముగ్గల్లో సిగ్గేసే పున్నగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయువేళ పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీద ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ అందమంత ఉప్పెనా, నన్ను ముంచినది చెప్పునా, ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేనా, చుట్టూ ఎంత చప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా, ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా, నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని, చిక్కుకున్న చెప్పని, నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం, నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है, इश्क शिफाया महबूब का साया, इश्क मलमल में ये लिपटी हुआ तबरेज है. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో నీ నవ్వు నన్ను తీరానికి లాగేటి దారం దారం. సూపర్ సూపర్ సూపర్. ఏంటో ఇవాళ ఏ పర్ఫార్మెన్స్ చేసినా ప్రతి పర్ఫార్మెన్స్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలనిపిస్తుంది, అంత గొప్పగా ఉన్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ లో. సూపర్ యార్. లైలా గారు మీకు ఎలా అనిపించింది? What a voice, Shiva. What a voice. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో You're మచ్. super talented. Very talented young man. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ గ్రేట్ సూపర్. అంటే కాంప్లిమెంట్. మళ్ళీ మళ్ళీ ఒకసారి వినాలనిపించేలా పాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. రామ్ ప్రసాద్. గాలివాటం లాగా ఆగేల వాటే లేక కాలు నిలవదు ఈ చోట. మీరు పాడిన పాటలో నాస్యాభాసం రామ్ ప్రసాద్ చాలా చాలా ఇష్టం. కారులో పెట్టుకొని విపరీతంగా పాడు, ఇంట్లో ఎక్కడ చూసినా అదే పాట పెట్టుకొని పాడుతూ ఉంటాడు. ఒకసారి రామ్ ప్రసాద్. తానే తానే నానులే, సిగ్గు ముళ్ళు కప్పి రంగు లీలుతున్న లోకమంత పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కదలే దూరం, నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేది సాగాలిరా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటల్లోనా సాగేనా. Super Ram Prasad, I'm proud of you, my man. This one is bathroom singer. That one is stage singer. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ మధ్యలో బెడ్రూమ్ సింగర్ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ వరా కీర్తన్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మీ వాయిస్ తో మ్యాజిక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ మనిషి. నేను చెప్తాను వెళ్ళు భయ్య, చాలా బాగా పాడావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అదే
నేను చెప్పా థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అరే నేను చెప్పా కదా, ఇదే చెప్పా కదా. అదే చెప్పావా? థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అవార్డ్ ఫంక్షన్ లో నెక్స్ట్ వస్తున్న కేటగిరీ అండ్ నామినీస్ ప్లీజ్. ఉత్తమ నటన అవార్డ్ నామినేషన్స్. గెటప్ సీను. ఎవరైనా షర్ట్ బటన్స్ పైకి కిందకి పెడితే తప్పుగా వేశాం అంటాం, కానీ ఈయన అలా వేస్తే గొప్ప గెటప్ వేశాడు అంటారు. గెటప్ వేయాలన్నా, హీరోలని యాస్టీస్ ఇమిటేట్ చేయాలన్నా అది ఆయనకే సాధ్యం. ఓ రాంబాబు గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలుస్తాను, తర్వాత మాట్లాడుకుందాం చక్క. సుధీర్ తన సెటప్ ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో ఈయన కూడా అంతే అతని గెటప్ ని ఎంతే ప్రేమగా చూసుకుంటాడు. హీఈస్ నన్ అదర్ దాన్ బుల్లితెర కమల్ హాసన్, గెటప్ శ్రీను. ఆర్టిస్ట్ బాబు. నటన అంటే నటించడం కాదు, జీవించడం అని తెలియజేసిన గొప్ప వ్యక్తి ఇతను. నన్ను డిస్టర్బ్ చేయకండి, నా కాన్సంట్రేషన్ అంతా కామెడీ ఎలా చేయాలి అని ఉంది. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక ముద్దు బిడ్డ ఉంటారు. అలాగే కళామ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ ఒక్కడే ముద్దు బిడ్డ. అతడే ఆర్టిస్ట్ బాబు. సో ఈ అవార్డు ప్రెజెంట్ చేయడానికి ఒక అనుకోని అతిథి ఇక్కడ ఉన్నారు మన దగ్గర. సో లెట్స్ వెల్కమ్ దట్ అనుకోని అతిథి. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో. సార్ మిమ్మల్ని చూస్తుంటే మీ వాయిస్ అని చెప్పేస్తాను ఎవరో మీరు. కృష్ణరాజు గారు. అందరికీ నమస్కారం. మీరు అవార్డు ఎవరికి వస్తుందని టెన్షన్ పడుతున్నారు. నా యాల్ది అక్కడ కూర్చున్న లిస్ట్ లో నా పేరు ఎక్కడ వస్తుందని నేను టెన్షన్ పడ్డాను. రే బాబు, నువ్వు నీ కోసం పుట్టలేదురా, కళామ తల్లి కోసం పుట్టిన ముద్దు పెట్టావురా నువ్వు. ఇప్పుడు మీతో పాటు ఒకరిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తున్నాం అవార్డు ఇవ్వడానికి. ఉత్తమ నటుడు అవార్డు కాబట్టి రీసెంట్లీ వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలోని మనందరికీ పరిచయమైన కేశవ్ ఇక్కడే ఉన్నారు మన దగ్గరే. సో ఐ రిక్వెస్ట్ కేశవ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ గివ్ దిస్. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఇంత ఉండేవాడు, సడన్ గా చూసేసరికి మీసాలు గడ్డాలు వచ్చేసి పెద్దోడు అయిపోయి. అందులో డైలాగ్ చెప్పి, ఏంటి స్వామి ఈ రోజు కూడా సునీత స్కూల్కి రాలేదు? సర్లే రేపైనా వచ్చేటట్టు చూడు స్వామి. సో హియర్ కమ్స్ ద విన్నర్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉత్తమ నటుడు అవార్డ్ గోస్ టు బాబు. బాబు నన్నాగం చేసింది రో రాములో, రాములా నా పానం తీసింది రో రాములో, రాములా నన్నాగం చేసింది రో. మామూలు నటుడు కదా, అతనికి 100 కోట్లు ఆస్తున్నా కూడా 100 రూపాయలు చెప్పులేసుకునే ఇప్పుడు అవార్డు తీసుకురండమ్మా. సక్సెస్ స్పీచ్ రా. అమ్మా నువ్వు అడిగా కదమ్మా ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని. వచ్చేసిందమ్మా. అమ్మా నీ కొడుకు పనికి మనలోడు కాదమ్మా, వాడికి యాక్టింగ్ వచ్చు. నువ్వు మీ వాళ్ళందరితో చెప్పుకోవచ్చమ్మా. ఈ అవార్డు మా అమ్మకి అంకితం. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన డైలాగులని ఎడిటింగ్ అంకితం. ఇంద్రజా గారు ఇందాక చెప్పినట్టు సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇస్తారంట. మేడం మేము అందరం రెడీగా ఉన్నాం, ఏంటా సర్ప్రైజ్ అని చెప్పి మీరు త్వరగా పెర్ఫార్మ్ చేస్తే హ్యాపీగా ఉంటాం. ఆ సర్ప్రైజ్ ఏం కాదండి, మేడం డాన్స్ చేస్తున్నారు అంతే. అరే దరిద్రుడా, చూసే వాళ్ళకి ఆ సర్ప్రైజ్ ఆ బూస్టప్ కోసం అలా అలాంటివి ఉండవు. అలాంటి యాంకరింగ్ మేము చేయం, డైరెక్ట్ చెప్పేస్తాం. సో లెట్స్ వెల్కమ్ ఫర్ ఎ సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ ఇంద్రజా గారు. ఇన్నాళ్ళు గుర్తొచ్చారా నీకు? నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా. సర్లే
ఎలాగో వచ్చావు కదా కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు, మన ఇద్దరు ఏం చెక్క ఆడుకోవచ్చు. మేడం సాంగ్ పర్ఫామ్ చేసి 18 ఏళ్ళు అయిందంట, కానీ 18 ఏళ్ళ పిల్లలా చేశారన్నమాట ఇక్కడ. ఆ ఎక్స్ప్రెషన్లు, ఆ గ్రేస్, ఆ స్టెప్పులు, అబ్బా కన్నుల పండగగా ఉందండి మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లైలా గారు, వాట్ అ పర్ఫార్మెన్స్, సూపర్బ్ సూపర్బ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీకు ఎలా అనిపించింది? అంటే చాలా ఏళ్ల తర్వాత మీ డాన్స్ చూడడం మేమందరం. ముందుగా మలేమాల ఎంటర్టైన్మెంట్స్కే థ్యాంక్స్ చెప్పాలి.
బికాస్ జబర్దస్త్ వచ్చినప్పుడు నేను వద్దండి, సారీ అండి, కుదరదు, నా వల్ల చాలా గ్యాప్ అయిపోయింది, నేను చేయగలుగుతానో ఏమో నాకు తెలియదు అంటే లేదు ఇంట్రో సాంగ్ చేయండి, ఇంట్రో సాంగ్ అందరు చేస్తారు, మీరు చెయ్యాలి అని నా చేత చేయించారు. సో అప్పుడు కొంచెం అలవాటు పడ్డాను అనమాట మళ్ళీ డాన్స్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చిన తర్వాత ప్రతి ఎపిసోడ్ లో వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి అని, కానీ నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. డైరెక్టర్ వచ్చేసి లేదు మీరు తప్పకుండా చెయ్యాలి అన్నప్పుడు వై డోంట్ వి జస్ట్ గివ్ అ ట్రై అని చేశాను. నేను రుణపడి ఉన్నది తెలుగు ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్స్ కి, ఎస్పెషల్లీ ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కి ఈ సందర్భంలో నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఏవి లేని దాన్ని ఒక మట్టిని వాళ్ళే తీర్చిదిద్దారు. సో ఈ రోజు వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు ప్రెసెంట్, వెదర్ ఇట్ ఇస్ మూవ్మెంట్స్ కానీ భావాలు కానీ ఏదైనా కానీ ఈ ఘనత అంతా వాళ్ళకే చెందుతుంది. మట్టిలో మాణిక్యం మేడం మీరు. మీరే ఆ కొరియోగ్రాఫర్ ని కూడా పిలిస్తే వెరీ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు ఇన్వైట్ మా మాస్టర్ లెగ్ రాము గారు. మామూలు కొరియోగ్రాఫర్స్ కూడా ఈ అవకాశం వస్తుంది లేదు, ఒక స్టార్ హీరోని కొరియోగ్రాఫ్ చేసే అవకాశం కొట్టేశాడు రాము. నీకు ఎలా అనిపించింది రాము పిలిచి ఇలాగ ఇంద్రజ గారికి కొరియోగ్రాఫ్ చేయాలి అని చెప్పానంటే? ఫస్ట్ భయం వేసిందన్న, తర్వాత నాకు మేడం జబర్దస్త్ నుంచి ఎంకరేజ్ చేయడం, అండ్ మొన్న ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు కూడా మేడం ఎంకరేజ్మెంట్ చేశారు. అండ్ కాల్ చేసి రాము అనగానే లెగ్ రాము చేస్తున్నాడా, ఐఎమ్ సో సూపర్ రాము, సీరియస్లీ యూ హ్యావ్ గుడ్ జాబ్ అని అన్నారు. 80 కాస్త 100కి వెళ్ళిపోయింది అన్న. ఇక నేను కంపోజింగ్ చేసి మేడం పంపించాను. నేను ఒక చేసింది 60% అయితే మేడం వల్ల అది 100%కి వెళ్ళిపోయింది. నేను నిజంగా హ్యాపీ, ఎందుకంటే పెద్ద యాక్టర్ అండ్ చాలా సినిమాలు చేశారు. ఆవిడకి నేను సాంగ్ కంపోజ్ చేయడం ఇట్స్ మై అందం. స్టేజ్ మీద ఇలాగే ఉన్నారు, అక్కడ అందం అలా కూర్చొని ఉన్నారు. అలా కూర్చుంటే ఏం బాలేదు, మీరు కూడా వచ్చి ఒక్క స్టెప్ ఆడితే మాతో పాటు, అంటే చిన్నది లైట్ గా. అరే నువ్వు ఎందుకు వచ్చారా? అసలు మీరు ఎందుకు వచ్చారా? ఇద్దరు అందాలన్నారా? వన్ స్టెప్ బ్యాక్ అందరూ ఒకసారి. వన్ స్టెప్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నాకు తెలుసు ఇక్కడికి ఆది రాంప్రసాద్ ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చెప్దామని చెప్పని డాన్స్ చేసినందుకు. ఆది యా ఫస్ట్ ఒకేసారి చెప్తారా? ఓకే ఆది రాంప్రసాద్ చెప్పండి. ఇంద్రజ గారు చాలా బాగా చేశారు, సూపర్, మామూలు చేయలేదు. లైలా గారు కూడా చాలా బాగా చేశారు, అదిరిపోయింది. మధ్యలో అవగేటప్పుడు కూడా ఇద్దరు చాలా బాగా చేశారు, అందుకే ఇద్దరు కలిసి చెప్పేశాం. ఓహో మీరు కూడా అన్న చాలా బాగా చేశారు, చేయండి ఎట్లా ఉంటుంది. స్నానం చేయలేదా? కానీ ఇంద్రజ గారు నిజంగానే నేను ఇందాక ఆవిడ సెట్ లోకి రాగానే చెప్పాను, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళారండి మీరు, అలా ఉన్నారు. కానీ ఆ సాంగ్ లో పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. నిజంగా నేను ఆ సినిమా కృష్ణ గారితో చేసిన సినిమా అమ్మ దొంగ, ఆ టైంలో ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారండి. చేయటం మీకు ఎలా ఉందో గానీ చూడటం మా అందరి అదృష్టం, మీరు ఇలా సాంగ్ పర్ఫార్మెన్స్ చేయటం లైవ్ లో. రాంప్రసాద్, మా సుధీర్ చెప్పినట్టు నిజంగా మీరు మట్టిలో మాణిక్యం. ఇన్ని రోజులు ఏమైపోయారు మేడం? ఇన్ని రోజులు రష్మిని, శ్రీముఖిని, అనసూయని చూసి మాకు. దయచేసి ఫిట్టింగ్స్ పెట్టద్దు, వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, వాళ్ళతో పాటు మీరు సమానంగా మాకు ఒక యాంకర్ అయిపోయి నాకు తెలిసి మీరు నెక్స్ట్ సుధీర్ తీసేస్తారు. ఊరుకోండి, అంటే మా అబ్బాయి మీద పడతారు మీరిద్దరు. అది బాగా అంటూ ఉండండి, మా అబ్బాయి అనేది మాకు క్లారిటీగా. మీ అబ్బాయి ఎరా అబ్బాయి వెళ్ళరా. థ్యాంక్స్ రా, కూర్చోండి చాలు. మేము యాంకర్స్, కూర్చోవాల్సింది వాళ్ళు, మేం కాదు. రాము గురించి చెప్ప అడగ మాకు. రాము గురించి చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, తర చెప్తాం. అడగమన్నావు కదరా? అడగమని చెప్పాను నీకు.
మేడం ఓ మాట అన్నారు లాగ్ రామ్ కాస్త లెగ్ రామ్. జస్ట్ మేడం వాళ్ళు చేస్తే మారిపోతుంది మేడం. ఒకసారి చేయండి మేడం అలాగా. అరే నువ్వు కాదురా చేతి దొబ్బింది మొత్తం. ఓకే, ఒకసారి ఎవరైతే సాంగ్ లో పర్ఫార్మ్ చేస్తారో గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎల్లా గారు, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మేడం 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 అయ్యో చాలా ఆనందంగా ఉన్నాం కాబట్టి మా ఆనందం కూడా తోడైతే ఇంకా బాగుంటుంది. చెప్పండి. తమ్ముడు అన్నయ్య మేడం డాన్స్ కొట్టేశారా? అవునా? బస్ సినిమా ఏంట్రా? అమ్మ దొంగ. మరి నాన్న సర్లే ఇప్పుడు ప్రాపర్టీస్ పంచులు ఉన్నాయి. అన్నయ్య ఇదేంటో తెలుసా? ఏంటి? మేక. అరే ఇది మేక్ కాదురా, ఇది జంతువు. ఇది అది కాదురా, ఇంగ్లీష్ లో దీన్ని గోటు అంటారు. గోటు కాదు, గో వన్ వెళ్తుంది కదా ఇది. ఎక్కడెక్కడో ప్రాపర్టీస్ తీసుకొచ్చి రాసుకున్నారు వీళ్ళు. అరే ఇది వాళ్ళ డాన్స్ కా లేకపోతే మీ పంచులుగా పెట్టుకుంది ప్రాపర్టీలు? ఒకటి ఏంటంటే వీళ్ళు సాంగ్ చూడలేదు, మొత్తం రాసుకున్నారు ప్రాపర్టీలు. సరే చెప్పండి చెప్పండి ఇదేం చెప్పండి. అన్నయ్య తమ్ముడు ఇదేంటో తెలుసా? ఏంటి? తిరగలే. ఎందుకు తిరగదురా? ఇగో తిప్పితే తిరుగుతుంది కదా. అన్నయ్య తమ్ముడు ఎండుగడ్డి. అది నువ్వు చెప్తే అంటదిరా, ఆల్రెడీ ఎండుగడ్డే అది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉత్తమ షో కేటగిరీ. ఉత్తమ ఎంటర్టైనింగ్ షో అవార్డ్ నామినేషన్స్. డి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, క్యాష్, శ్రీదేవి డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్. ఇన్ని నామినీస్ ఉన్నప్పుడు దీన్ని జడ్జ్ చేయడానికి అంత గొప్ప వ్యక్తి రావాలి. లెట్స్ వెల్కమ్ అవర్ బిలవ్డ్ ఇంద్రజ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మేడం చూసారు కదా ఎన్ని ఉత్తమ షో అని చెప్పని అన్నారు. మీరు అవార్డు అనౌన్స్ చేస్తే ఎన్ని షోలు ఉన్నా గానీ దానికి ఉన్నటువంటి ఒకటే ఎయిమ్ అందరినీ ఎంటర్టైన్ చేయడం, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అందరినీ ఎంటర్టైన్ చేయడం, వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి కొంతసేపు అయినా హ్యాపీగా వాళ్ళని ఉంచడం. ఇందులో ఏ షోకి తక్కువ కాదు, ఎక్కువ కాదు. అన్ని షోకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరు కలిసి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. యు మీన్ ఆల్ షోస్ ఆర్ విన్నర్స్? ఆల్ షోస్ ఆర్ సూపర్ హిట్ విన్నర్స్. ఓ అంటే ఈటీవీ విన్నర్. సూపర్. అవార్డుని లేలా గారి చేతుల మీదుగా మా అందరికి ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మేడం మన శ్రీదేవి డ్రామా కంపెనీ 25 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మీరు ఎలా ఫీల్ అవుతుంది? తగ్గేదేలే. మన కంపెనీ సూపర్ గా ముందు ఇలాగే చాలా 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 మంచి ఎంటర్టైన్మెంట్ షో ఇస్తూ జనాలందరినీ నవ్విస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. సో మీ అందరి సహకారం నాకు కావాలి. అస్ అ ఓనర్ గా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మ్యామ్. So that was this funful and entertainment episode. Thank you so much, ladies and gentlemen. See you all next week on the same time on the same channel. Bye bye. Love you all. నేను దేనికొన్నా కూడా మేము యాంకర్ మేము బాయ్ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. లవ్ యూ. బాయ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.